హలో హాయ్ అండి. మళ్ళీ న్యూ టాపిక్. సినిమాలు మన మీద ఎలా ప్రభావితం చూపిస్తాయనేది. ఓకేనా? ఇందులో క్వశ్చన్ మీకు వేస్తాను, ఆన్సర్ కూడా మీ దగ్గరే కనుక్కోండి. అదేంటంటే ఈ చూస్తున్న అందరూ 90% మ్యారేజ్ అయిపోయి ఉంటారు. వధువు అంటే మీకు అమ్మాయికి కానీ అబ్బాయి కట్టేటప్పుడు కానీ, మగవాళ్ళు అయితే కట్టేటప్పుడు, ఆడవాళ్ళు అయితే కట్టించుకునేటప్పుడు, ఈ భర్త కట్టేటప్పుడు తాళి ఇన్ని కట్టారు అంటే ఇలాగ తాళి ఎలాగ ఉంది, ఒకటి కట్టారా రెండు కట్టారా? డౌట్ వస్తుంది కదా. ఓకే, ఒకటే కడతారండి. ఒకటి అమ్మాయి తరపున, ఒకటి అబ్బాయి తరపున, ఒకటి పుట్టింటి వాళ్ళు, ఒకటి అత్తారింటి వాళ్ళు, రెండు కడతారు. ఓకేనా? అది 16వ తారీఖున అంటే పెళ్ళైన 16 రోజులకి అబ్బాయి ఇంట్లో ఒక సింగిల్ థ్రెడ్లో ఈ రెండింటినీ కలుపుతారు. అంటే 16 రోజుల్లో ఆ అమ్మాయి ఆ కల్చర్ని, ఆ మనస్తత్వాలని అందరినీ తెలుసుకొని ఒక అధికారిక ఎంట్రీ అంటారు దాన్ని కలిపి తెలుసుకుంటుంది కదా. సో అప్పుడు అది ఒకే సింగిల్ థ్రెడ్లో అబ్బాయి ఇంట్లో రెండు కలుపుతారు. ఓకేనా? ఇందాక సినిమా నాలెడ్జ్ అన్నాను కదా. ఫస్ట్ మన సినిమాలో ఏం చూపిస్తారంటే తాళి ఇలా కడుతుంటే హీరోయిన్కి నచ్చలేదు అనుకోండి, ఇలాగ అవుతుంటాడు, తాళి ఇలా ఊపుతుంటాడు, లేకపోతే ఈ ఆపండి అనేటప్పుడు ఇలా పట్టుకోవడం తిరగదు. సో అక్కడ రెండు పెడతారు. సో మన నాలెడ్జ్ అంతా అక్కడ ఉండిపోయింది. కొన్ని సినిమాలు ఏం చూపిస్తారు సార్, అత్తారు వచ్చి అదిగా అమ్మ ఈ తాళాలు గుర్తు నీ చేతిలో పెడుతున్నాను అంటారు. అది 16వ తారీఖుని. అది సినిమా నాలెడ్జ్ అంటే. ఓకే, ఈ నాలెడ్జ్ వచ్చిందా అంటే 16th డేకి రెండు ఆ సింగిల్ ఈ సింగిల్ కలిపి ఒకటి చేస్తారు. అంటే ముందే ఆర్డర్ ఇచ్చుకుంటారులేండి, సేమ్ మోడలు, అదొకటి ఇదొకటి. కట్టేటప్పుడు అదొకసారి కడతాడు, ఇదొకసారి కడతాడు. ఓకేనా? బాయ్.